కాబట్టి ఇప్పుడు అక్కడకొచ్చి రాత్రి పడుకుని బెంగ పెట్టుకున్న శివగోచరుడు యొక్క భక్తికి లొంగాడు పరమాత్మ. ఎందుకంత బెంగ పెట్టుకుంటావు? భక్తి అంటే ఏమిటో నేను నీకు చూపిస్తాను, రేపు వచ్చి శివలింగం చాట్న కూర్చో అన్నాడు. శివగోచరుడు వెళ్ళాడు, శివలింగం చాట్న కూర్చున్నాడు. గబగబా మాంసం ముక్కని, నీటిని, పువ్వులని పట్టుకుని వచ్చేశాడు. తిన్నాడు. వచ్చేసి వీటినన్నింటినీ పెట్టేశాడు. శంకరుడు తినేశాడు, ఎముకలు కింద పారేశాడు. పడేసిన తరువాత ఒక చిత్రం జరిగింది. ఒక కంటి వెంట నీరు కారుతోంది. అయ్యో శంకరా, నీకు వేడి చేసిందో ఏమిటో, కన్నులంబట నీరు కారుతోంది, నువ్వు తినకూడని ఆహారం ఏమైనా పెట్టేశానేమో, ఎంత వేడి చేసిందో తండ్రి అన్నాడు. పరిగెత్తాడు, ఆకులు తీసుకొచ్చాడు, రసాలు పిండాడు, కంటికి రాశాడు. ధార ఆగలేదు. సరికదా మెల్లిగా కంట్లోంచి నెత్తురు కారడం మొదలెట్టింది. బెంగ పెట్టేసుకున్నాడు. ఎవరు నా స్వామి కన్ను పాడు చేసిన వారని పెద్ద అరుపులు అరిచాడు. ఎవ్వరూ కనపడలేదు. చూశాడు. నాకు తెలుసున్న వైద్యం ఒక్కటే శంకర, కంటికి కన్ను, పంటికి పన్ను. కాబట్టి నీ కన్ను బదులు నా కన్ను పెట్టేస్తానని ఒక కన్ను పెళ్ళగించి ఆ కనుగుడ్డు శివలింగానికి పెట్టేశాడు. రక్తధార ఆగిపోయింది. తన కంటిలోంచి నెత్తుటిధార కారిపోతోంది. అది కాదు సంతోషం, అది కాదు బాధ. శంకరుడి కంటి నుంచి కారుతున్న నెత్తుటి ధార ఆగిపోయింది. పొంగిపోయాడు. అబ్బా స్వామి, నీ కంటి నుంచి కారి నెత్తురు ఆగిపోయింది, నేను ధన్యుణ్ణి, ఇప్పుడు తిని ఈ మాంసం ముక్కలన్నాడు. రెండో కంటి నుంచి నెత్తురు కారడం మొదలెట్టింది. ఎందుకు బెంగ? ఉందిగా, నాకు ఇంకో కన్ను ఉంది, ఏం వైద్యం చేయాలో తెలిసిపోయింది. బెంగెందుకు స్వామి, ఈ రెండో కన్ను కూడా పెట్టేస్తాను అని బాణం తీసి పుడుచుకోబోయాడు. జ్ఞాపకానికి వచ్చింది. ఇప్పుడు ఈ గుడ్డు పీకేశాక నాకేం కనపడదు, రెండు కళ్ళు లేవు కాబట్టి. ఇప్పుడు నేను ఈ గుడ్డు స్వామి యొక్క కంటి దగ్గర ఎలా పెడతాను? నాకు స్వామి కన్నున్న స్థానం కనపడదు కదా అప్పుడు అని, శంకర ఈ కన్ను పెట్టడానికి గుర్తు దొరకాలి కదా అని తన కాలు పైకెత్తి కాలి బొటన వేలు శంకరుడి యొక్క నేత్రం ఉండేటటువంటి స్థానము దగ్గర పెట్టాడు. పెట్టి బాణంతో రెండో గుడ్డు పైకెత్తుతున్నాడు. చూడలేకపోయాడు. ఇంకా అంతటి శంకరుడు కూడా చూడలేక నందివాహనారూఢుడై పార్వతీ సమేతుడై ప్రమథగణాలన్నిటితో కలిసి ప్రత్యక్షం అయ్యాడు. మహానుభావ, నీలాంటి భక్తుడు ఇహ సృష్టిలో లేడు. నువ్వు కేవలం చెంచు అవచ్చు, నాకు కన్ను పెట్టడం కోసం రెండు కళ్ళు పెకలించడానికి సిద్ధపడ్డావు. ఇక నుంచి నాకు కన్నులివ్వడం కోసమని రెండు కన్నులు పెరుకుకోవడానికి సిద్ధపడ్డవాడవు కనుక నిన్ను తిన్నడని పిలవరు, నిన్ను కన్నప్ప అని పిలుస్తారు. కన్నులిచ్చిన వాడివి కాబట్టి. ఇక నుంచి ముందు నీ దర్శనం, తర్వాత నా దర్శనం. నేను కింద, నువ్వు పైన. నువ్వు భక్తుడివి, నేను కూడా నీకే గులాముని కనుక నువ్వు కొండ మీద కూర్చో.